హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి ఫ్రెండ్స్. మనం ఈరోజు బండి స్టార్ట్ చేయగానే వెనకాల సైడ్ బ్లాక్ స్మోక్ వస్తుంది కదా. బ్లాక్ స్మోక్ వచ్చినప్పుడు మనము ఏ ప్రాబ్లము, మనం ఏమేమి ఓపెన్ చేసుకోవాలి, మనం ఏం ప్రాబ్లం, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తా. ఇది బండి మనకు హెడ్ ప్రాబ్లమా లేకపోతే బోర్ ప్రాబ్లమా, హెడ్ ప్రాబ్లం ఉంటే ఎట్లా చేసుకోవాలి, ఏం కథ అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తా. ఆ ప్రాబ్లం ఎట్లా వచ్చింది, ఏం కథ, మనకి ఏం ప్రాబ్లం వల్ల మనకు బ్లాక్ స్మోక్ వస్తుంది అనేది కూడా చూపిస్తా. సరేనా? ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిరనుకోండి, మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సరేనా? ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా చూడండి. మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తాళం చేయి ఉంటుంది కదా, తాళం చేయి అయితే నేను ఆన్ చేసేస్తున్నా. తాళం చేయి ఆన్ చేసేసి మనం అయితే బండి అయితే స్టార్ట్ చేద్దాము. నేను తాళం చేయి అయితే ఆన్ చేసేసి బండి అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే నేను బండి అయితే కిక్ కొడుతున్నా. కిక్ కొట్టి మనకు బండి అయితే స్టార్ట్ అవుతుంది. బండి స్టార్ట్ అయిన తర్వాత మనకు సైలెన్సర్ వెనకాల సైడ్ బ్లాక్ స్మోక్ అయితే వస్తుంది. ఒకసారి అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తా చూడండి. ఒకసారి అయితే నేను సైలెన్సర్ దగ్గర చేతి పెట్టిన, ఒకసారి చూడండి. చేతి పెట్టేసి మనం బండి అనేది ఫుల్ రేజ్ చేస్తున్నాం అనమాట. బండి రేజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఈ రకంగా చేతి పెట్టి మన బండి అయితే రేజ్ చేస్తే మనకి ఈ టైపు బ్లాక్ స్మోక్ అయితే వస్తుంది అనమాట. లేదుగా మనకు బండి రన్నింగ్ చేస్తుంటే ఏ టైప్ అవుతుంది అంటే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి సైలెన్సర్ బ్లాక్ స్మోక్ వస్తుందంటే బండి అనేది నడుపుతుంటే ఏ టైప్ అవుతుంది అంటే, బండి మనం నడుపుతుంటే బండి అనేది ఫుల్ ఎక్సిలేటర్ పెడితే మనకు పెట్రోల్ అయిపోయిన బండి లాగా కొడుతుంది చూడండి. ఒకసారి అయితే మీరు బాగా చూడండి. నేను ఎక్సిలేటర్ అయితే ఫుల్ పెడుతున్నాను. ఒకసారి అయితే చూడండి. ఎక్సిలేటర్ అయితే ఫుల్ పెడుతుంటే బండి మనకు గుడ అనుకుంటూ పోతుంది. ఒకసారి అయితే చూడండి. నేనైతే ఫుల్ ఎక్సిలేటర్ అయితే పెడుతున్నా. ఫుల్ ఎక్సిలేటర్ పెడితే సేమ్ పెట్రోల్ అయిపోయిన బండి లాగా వెళ్తుంది అనమాట. ఒకసారి అయితే మీరు బాగా గమనించండి. బండి బ్లాక్ స్మోక్ వస్తే బండి అయితే పికప్ ఉండదు, దాంతోపాటు మైలేజ్ బండి చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. బండి లోపలైతే చూడండి. నేను ఫుల్ ఎక్సిలేటర్ పెట్టినా బండి అయితే ఏ టైప్ వెళ్తుందో చూడండి. ఒకసారి అయితే మనకి ఈ టైప్ వెళ్తుంది అనమాట. ఒకసారి అయితే బాగా గమనించండి. సరేనా? మనము ఇప్పుడు ఏంటి అంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం ప్లగ్ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. ఎందుకంటే ఎంత బ్లాక్ అవుతుంది మనకు బండి అనేది అసలు మైలేజే ఏదనమాట. మెయిన్గా మనకు ఈ బ్లాక్ స్మోక్ వచ్చింది, మన బండి బ్లాక్ స్మోక్ వస్తుంది అంటే అందులో మీరు పెట్రోల్ పోసి ఆగమయ్య అవుతారు. కానీ మనకు ఈ ప్రాబ్లం అయితే మెయిన్గా మీరు సాల్వ్ చేసుకోవాలి. వెంబడే సాల్వ్ చేసుకుంటే మనకు మైలేజ్ మంచిగా ఇస్తుంది అనమాట. సరేనా? మనమైతే సరే మీరు చూడండి. ప్లగ్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా. ప్లగ్ అయితే మొత్తం చాలా బ్లాక్ అయిపోయింది అనమాట. మనకి మైలేజ్ ఏడేకి ఇస్తుంది, మైలేజ్ అయితే ఏమీ ఇయ్యదనమాట. మీరైతే ఈ విషయం అయితే మీరు గమనించండి. సరేనా? మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, మనం హెడ్ ఉంటుంది కదా, ఈ హెడ్ ప్రాబ్లం అనమాట. ఈ హెడ్ అనేది ఓపెన్ చేసి మనం హెడ్ లోపల ఏమైంది, ఏం కథ అనేది ఓపెన్ చేసి చూపిస్తాం మీకు క్లారిటీగా అయితే. సరేనా? మనకు ఓపెన్ చేసి మనం ఏమేమి చేయించుకోవాలనేది క్లారిటీగా చూపిస్తా. సెకండ్ పార్ట్ వీడియోలో మీకైతే మనకు ఫిట్టింగ్ ఎట్లా చేసుకోవాలనేది మీకు కూడా క్లారిటీగా చూపిస్తారన్నా. ఇప్పుడైతే నేను సైడ్ కవర్ అయితే ఓపెన్ చేస్తున్నా. సైడ్ కవర్ అయితే ఓపెన్ చేసేయండి. ఇక్కడ సైడ్ అయితే స్క్రూ ఉండాలి. అయితే 10 నెంబర్ బోల్ట్ వేసేసారు. ఇప్పుడైతే నేను 10 నెంబర్ బోల్ట్ అయితే ఓపెన్ చేసేసిన. ఇప్పుడు మనం మెయిన్గా ఏంటంటే సైలెన్సర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ 12 నెంబర్ బోల్ట్, ఇక్కడ 16 నెంబర్ బోల్ట్ ఉంటుంది. అదైతే ఓపెన్ చేస్తున్నా. 12 నెంబర్ రింగ్ పాన తోటి నేనైతే ఓపెన్ చేస్తున్నా. నెంబర్ రింగ్ పాన్ ఉంది కదా, 12 నెంబర్ రింగ్ పాన తోటి ఇక్కడ సైడ్ ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. 12 నెంబర్ రింగ్ పాన తోటి ఓపెన్ చేయండి. ఇక్కడ సైడ్ ఈ బోల్ట్ అయితే ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నా. మీరు ఒకసారి అయితే చూడండి. ఈ వీడియో మాత్రం ఏంటి అంటే, మనము ఇది ఎట్లా ఓపెన్ చేసుకోవాలనేది చూపిస్తాం మొత్తము. మనము హెడ్ ప్రాబ్లం కదా, హెడ్ అనేది ఎట్లా ఓపెన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నేను ఈ వీడియోలో అయితే. సరేనా? ఈ బోల్ట్ అయితే నేను ఓపెన్ చేసిన. 12 నెంబర్ బోల్ట్, ఇక్కడ సైడ్ 16 నెంబర్ బోల్ట్ ఉంది కదా, ఈ 16 నెంబర్ బోల్ట్ 16 నెంబర్ రింగ్ పాన తోటి అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఈ బోల్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఒకసారి అయితే మీరు బాగా చూడండి. ఏంటంటే మనకు మొత్తం మీరు ఎట్లా ఓపెన్ చేసుకోవాలి ఈ వీడియోలో మాత్రం క్లారిటీగా ఉంటుంది. అన్నీ మనం హెడ్తో సహా అన్నీ మనం లైట్ మిషన్ కాడికి తీసుకుపోయి రిపేర్ చేయించుకోవాలి. ఆ రిపేర్ ఎట్లా చేయించుకోవాలి అనేది ఉంటుంది. తర్వాత మన ఫిట్టింగ్ వీడియో అయితే ఒక 2 డేస్ తర్వాత మీరైతే 2 డేస్ తర్వాత మీరైతే ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో అయితే చూడండి. కంపల్సరీగా అయితే ఆ లింక్ అయితే ఇస్తా. ఆ వీడియో అయితే చూడండి. సరేనా? ఇక్కడ సైడ్ అయితే నేను ముందల సైడ్ సైలెన్సర్ బోల్టాలు అయితే ఓపెన్ చేసుకున్నా. ముందల సైడ్ 10 నెంబర్ బోల్టాలు 2 10 నెంబర్ టీపానతోటి ఓపెన్ చేసుకోవాలి. 10 నెంబర్ టీపానతోటి ఓపెన్ చేస్తున్నా. ముందల సైడ్ సైలెన్సర్ దగ్గర ముందల సైడ్ ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ముందల సైడ్ అయితే 10 నెంబర్ టీపానతోటి ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. బోల్టాలు ఉంటాయి, 2 బోల్టాలు ఓపెన్ చేసుకోవాలి. మన ఎంకల్ సైడ్ ముందల సైడ్ ఒక బోల్ట్, మనకి ఎంకల్ సైడ్ కూడా ఒక బోల్ట్ ఉంటుంది. 2 బోల్టాలు ఉంటాయి. ఇక్కడ సైడ్ 2 బోల్టాలు అయితే నేను ఓపెన్ చేస్తున్నా.
ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి సైలెన్సర్ బోల్టాలు అయితే, సరేనా. ఇవైతే ఓపెన్ చేద్దాము. మెయిన్గా ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బండి రిపేరింగ్కి వచ్చిందంటే ఆ బండి ఎందుకు వచ్చింది ఏం కథ అనేది ముందు అయితే తెలుసుకొని ఆ బండి ప్రాబ్లం ఏంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్లా ఓపెన్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎట్లా ఫిట్ చేయాలి అనేది తెలుసుకోవాలన్నమాట మెయిన్గా. అందుకనే నేను మనకు ఫిట్టింగ్ వీడియో అనేది 2 days తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇదైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్లా ఓపెన్ చేయాలనేది అయితే మీరు తెలుసుకోవాలి. కాబట్టి నేను ఎట్లా ఓపెన్ చేస్తున్నాను ఒకసారి అయితే మీరు బాగా చూడండి, మీకు కూడా తెలుస్తుంది, మీరు కూడా నేర్చుకున్నట్టు అవుతుంది అనమాట. అందుకని నేను వీడియో అనేది తీస్తున్నా, సరేనా. ఈ బోల్ట్ అయితే ఇక్కడ సైడ్ అయితే ఓపెన్ చేసేసిన, సైలెన్సర్ బోల్ట్ అయితే. మనకు అతల సైడ్ కూడా ఒక బోల్ట్ ఉంటుంది కదా, ఆ బోల్ట్ ఓపెన్ చేసేసి తర్వాత మనం సైలెన్సర్ అనేది సింపుల్గా ఈ రకంగా అయితే బయటికి తీసేసుకోవాలి. నేను ఎట్లా తీస్తున్నా ఒకసారి అయితే చూడండి. మనకి ఇక్కడ సైడ్ జామ్ అయింది కాబట్టి ఇక్కడ మనకు లోపల సైడ్ ఏమైనా జామ్ అయితే ఈ టైప్ అనండి, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అనమాట సైలెన్సర్ అనేది. ఈ సైలెన్సర్ అనేది చాలా సింపుల్గా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సైడ్ టూల్ బాక్స్ ఉంది కదా, మన టూల్ బాక్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సైలెన్సర్ ఓపెన్ చేసుకున్న తర్వాత టూల్ బాక్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి. లోపల సైడ్ మన టూల్ బాక్స్కి 2 బోల్టాలు వస్తాయి, 10 నెంబర్ బోల్టాలు. ఆ 2 బోల్టాలు అయితే ఓపెన్ చేస్తున్నా, సరేనా. ఇక్కడ సైడ్ 2 బోల్టాలు ఓపెన్ చేసిన తర్వాత లోపల సైడ్ మనకు స్టార్ స్క్రూ ఉంటుంది టూల్ బాక్స్ లోపల. మనకు దీనికైతే స్టార్ స్క్రూ అయితే ఏం లేదు, ఒకటే బోల్ట్ ఫిట్ చేసేసి ఉంది, సరేనా. ఇక్కడ సైడ్ చూడండి, మనకు ఇక్కడ 10 నెంబర్ బోల్ట్ వచ్చింది లోపల సైడ్. ఈ 10 నెంబర్ బోల్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. 10 నెంబర్ టీపానతో ఓపెన్ చేయండి. మనకు ఇక్కడ సైడ్ ఓపెన్ చేసుకుంటే మనకు అతల సైడ్ నుంచి ఒక చిన్న కవర్ అనేది వస్తుంది, రౌండ్ కవర్. ఆ రౌండ్ కవర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ సైడ్ అయితే నేను బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి అయితే మీరు బాగా చూడండి. ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ సైడ్ నుంచి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఈ టైపు రౌండ్ కవర్ అయితే వెళ్తుంది. ఒకసారి అయితే చూడండి, ఇది రౌండ్ కవరు. ఈ కవర్ అయితే పక్కకి పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ కార్బేటర్ దగ్గర 8 నెంబర్ స్క్రూలు వచ్చినాయి కదా, ఈ 8 నెంబర్ స్క్రూలు అయితే ఓపెన్ చేస్తున్నాను. అంటే కార్బేటర్కి మనకు హెడ్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి కార్బేటర్కి లింక్ తీసేస్తున్నాను అనమాట. మనకు కార్బేటర్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ అయితే తీసేస్తున్నా. అంటే మనకు కార్బేటర్ అయితే మొత్తం బయటకు తీసుకునే అవసరం ఏం లేదు. జస్ట్ అక్కడ బోల్టాలు ఉంటాయి కదా, ఆ బోల్టాలు అక్కడ సైడ్ కార్బేటర్ ఫ్లాంజ్ ఇవి తీసి పక్కకి పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంతే. మనకు ఈ కార్బేటర్ ఫ్లాంజ్ కూడా వలిగిపోయింది, మనం ఫిట్ చేసేటప్పుడు కొత్త చేసేసుకోవాలి. మనకి ఇలాంటి చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు ఏమేమి పోయినా ఏం కథ అనేది మనం ఓపెన్ చేస్తుంటే చూసుకోవాలి, మనం ఏమేమి పోయినా ఏం కథ అనేది చూసుకొని మనం ఆ తర్వాత ఫిట్ చేసేసుకోవాలి, సరేనా. ఇక్కడ సైడ్ నేను ఆర్ఎన్ బోల్ట్ ఉంది కదా, మనం ఆర్ఎన్ కొడతాం కదా, ఆర్ఎన్ బోల్ట్ ఉంటుంది కదా, ఆర్ఎన్కి మన బోల్ట్ 10 నెంబర్ బోల్ట్ ఉంది. 10 నెంబర్ రింగ్ పనతోటి నేను ఓపెన్ చేస్తున్నా. ఈ ఆరం తీసి పక్కకి పెట్టేసేసుకుంటే సరిపోతుంది అనమాట, సరేనా. మనం ఓపెన్ చేస్తుంటే మీకు కరెక్ట్ అర్థమైపోతుంది, బండికి ఇది పోయిందని మీరు చూడాలన్నమాట. చూసిన తర్వాత మనం లైట్ మిషన్ కాడ పోయి మనం సామాన్ రాసుకొని ఈ బండికి ఈ ఐటెం పడుతుంది, ఈ బండికి ఈ ఐటెం పడుతుంది అని మీరు క్లారిటీగా చూసుకొని ఆ తర్వాత మనం తెచ్చుకొని మొత్తం సామాన్ మొత్తం నీట్గా కడుక్కొని ఆ తర్వాత మనం ఫిట్ చేసుకోవాలన్నమాట, సరేనా. ఇప్పుడైతే నేను ఆరన్ ఓపెన్ చేసి పక్కకి పెట్టేసి బోల్ట్ ఉంది కదా, 10 నెంబర్ బోల్ట్ అయితే 7 ఆడైతే ఫిట్ చేస్తున్నాను. ఎందుకంటే 6 బోల్ట్ అయితే కన్ఫ్యూజ్ చేస్తుంటుంది అనమాట, అట్లానే, సరేనా. ఇక్కడ సైడ్ చూడండి 12 నెంబర్ బోల్టాలు వచ్చినాయి 2 బంపర్కి. ఆ 12 నెంబర్ బోల్టాలు అయితే నేను ఓపెన్ చేస్తున్నా. 2 బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసుకోవాలి, 12 నెంబర్ బోల్టాలు, సరేనా. ఇక్కడ సైడు అక్కడ సైడు కొద్దిగా జామ్ ఉంటాయి బంపర్ బోల్టాలు. మనం ఓపెన్ చేస్తుంటే జామ్ ఉన్నాయి అనుకోండి, మెల్లగా ఓపెన్ చేయండి, ఓసారి ఇరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటాయి అన్నమాట, అట్లానే, సరేనా. ఇరిగిపోయినా కూడా మీకు భయపడే అవసరం ఏం లేదు. మనము మామూలుగా ఒక బోల్ట్ ఇరిగింది అంటే మనకు గ్యాస్ వెల్డింగ్ ఉంటుంది కదా, గ్యాస్ వెల్డింగ్ కాడ అయితే తీసేస్తారు. ఒకసారి అయితే మీరు చూడండి, ట్రై చేయండి, సరేనా. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ 12 నెంబర్ బోల్టాలు అయితే 2 ఓపెన్ చేసిన, ఇక్కడ ఒకటి. తర్వాత మన కింద లబ్బర్ ఉంది కదా, లబ్బర్ అయితే బయటకు వచ్చింది. ఆ తర్వాత మనం పొల్యూషన్ పైప్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ అయితే పొల్యూషన్ పైప్ ఉంది కదా, ఇక్కడ 2 బోల్టాలు ఉంటాయి, 8 నెంబర్ బోల్టాలు 2 పొల్యూషన్ పైప్కి అయితే. ఇక్కడ సైడ్ అయితే నేను పొల్యూషన్ పైప్ అయితే ఓపెన్ చేస్తున్నా. దీని పొల్యూషన్ పైప్ అంటారు అనమాట. ఇది మనకు పొల్యూషన్ పైపు. ఇక్కడ కింద సైడ్ అయితే 2 8 నెంబర్ బోల్టాలు ఉంటాయి. మనకు పక్కకు ఇంకా మొత్తం 3 బోల్టాలు ఉంటాయి దానికి. అని ఇక్కడ 2 బోల్టాలు అయితే ఓపెన్ చేసి పక్కకి ఇంకొక బోల్ట్ ఉంటుంది అనమాట, ఆ బోల్ట్ కూడా ఓపెన్ చేస్తాను. ఏంటంటే మనం ఓపెన్ చేసేటప్పుడు క్లారిటీగా చూడాలి, మనం ఏడేమో ఓపెన్ చేస్తున్నాము అనేది మీరు క్లారిటీగా చూడాలన్నమాట మెయిన్గా. ఎందుకంటే మీకు ఇట్లాంటి వీడియోలు అయితే నేను తీస్తున్నాను, ఎందుకంటే మీరు నేర్చుకోవాలి, వర్క్ నేర్చుకోవాలి, మీరు కూడా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు కూడా చేయాలి అని చెప్పేసి నేను ఉద్దేశంతో అయితే ఈ వీడియోలు చేస్తున్నా. మీకు మెకానిక్ షాప్ కాడ పని చేసినా కూడా ఇంత క్లారిటీగా అయితే ఎవ్వరు కూడా చూపించారు, నేను 100% అయితే గ్యారంటీ ఇస్తాను. 8 నెంబర్ బోల్ట్ వచ్చింది కదా, ఇక్కడ సైడ్ 8 నెంబర్ బోల్ట్ అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను అనమాట. ఒకసారి అయితే 8 నెంబర్ బోల్ట్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనకు పొల్యూషన్ పైప్ అయితే మొత్తం వచ్చేస్తుంది అనమాట బయటికి.
ఈ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము ఇక్కడ సైడ్ మనకు అంటారు టైమింగ్ చైన్స్ ప్యాకెట్కి అయితే 2 8 నెంబర్ బోల్టాలు ఉన్నాయి. ఇక్కడ సైడ్ 2 8 నెంబర్ బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసేసుకోవాలి. 2 8 నెంబర్ బోల్టాలే, 2 8 నెంబర్ బోల్టాలు అయితే నేను ఓపెన్ చేసేస్తున్నా. సరేనా, మనకు మామూలుగా ప్రెస్ చేసి ఇట్లా మనకు సింపుల్గా అట్లా చేతితోటి కొట్టేసి ఆటోమేటిక్గా బయటకు వచ్చేసి లూజ్ అయిపోతాయి అనమాట. జర మనకు ఒకవేళ మీకు ఓపెన్ కాలేదనుకోండి, మ్యాగ్నెట్ పట్టుకొని ఓపెన్ చేయండి, ఆటోమేటిక్గా అయితే బయటకు వచ్చేసాయి. మీకు ఇబ్బంది పెడుతున్నాయి అంటే మాత్రం మ్యాగ్నెట్ ఓపెన్ చేయండి, మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసి ఇప్పండి, ఇబ్బంది ఏం లేదు, చాలా సింపుల్. వస్తలేకపోతే ఇక్కడ సైడ్ నుంచి కొట్టిన అన్మాతం మనకు పానతో ప్రెస్ చేసినా బయటకు వచ్చేస్తాయి అనమాట. పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు, జాగ్రత్త ఓపెన్ చేయాలి. సరేనా, మనం ఇక్కడ సైడ్ ఓపెన్ చేసిన తర్వాత స్కూల్ లెవర్తో అన్మాతం ఇక్కడ సైడ్ చూడండి, స్కూల్ లెవర్తో ఈ టైప్ అనండి, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఈ టైప్ అయితే మనకు స్పాకెట్ అయితే బయటకు వచ్చేస్తుంది. మనకు టైమింగ్ చైన్స్ ప్యాకెట్ అనమాట. అది పక్కకెట్టేసిన తర్వాత ఇది చూడండి టైమింగ్ చైన్స్ ప్యాకెట్ అనమాట. ఇవి పక్కకెట్టేసి ఇక్కడ సైడ్ 10 నెంబర్ బోల్ట్ వచ్చింది కదా, ఇక్కడ సైడ్ ఒక సైడ్ చూడండి 10 నెంబర్ సెట్ పానతో నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ సైడ్ పక్కకి ఒక బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఒకసారి అయితే మీరు బాగా చూడండి, 10 నెంబర్ బోల్ట్ అనమాట. అది ఆ బోల్ట్ ఓపెన్ చేసేస్తే మనకు ముందల సైడ్ ఓపెన్ చేసుకోవాలి. ఈ బోల్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత ముందల సైడ్ ఓపెన్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా హెడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. సరేనా, ఈ బోల్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఒకసారి అయితే చూడండి, ఈ బోల్ట్ అయితే చాలా సింపుల్గా వచ్చేస్తుంది, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. 10 నెంబర్ బోల్ట్ ఇది తీసి పక్కకి కట్టేసుకున్న తర్వాత పైన మనకు వాల్ క్యాప్ వచ్చింది కదా, వాల్ క్యాప్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. దీన్ని వాల్ క్యాప్ అంటారు. ఇవైతే ఓపెన్ చేసుకోవాలి. 2 ఉంటాయి మనకు, పైన సైడ్ ఒకటి కింద సైడ్ ఒకటి 2 ఉంటాయి. 2 అయితే నేను ఓపెన్ చేస్తున్నా. మొత్తం లూజ్ చేసుకోండి. మనకి ఇవి జర కొద్దిగా టైట్ ఉన్నాయి అనుకోండి, సుత్తితోటి కొట్టండి. ఈ టైపు మీకు పాన్ ఉంటే 16 నెంబర్ రింగ్ పానతో ఉన్నా కూడా వెళ్తాయి అనమాట. చాలా సింపుల్గా వెళ్తాయి. ఇట్లా ఆటోమేటిక్గా జర కొద్దిగా అంత బెదురు పెట్టాలి, ఆటోమేటిక్గా వెళ్ళేస్తే ఈ టైపు. ఈ మూతలు అయితే తీసేసుకోవాలి. మనకు మనకు దానికి ఫిట్టింగ్ ఉన్నప్పుడే తీసుకోవాలన్నమాట. బయటికి ఓపెన్ చేసి తీయాలంటే చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి, అందుకోసమని. సరేనా, జర కొద్దిగా సుత్తితోటి కొద్దిగా బెదురు పెట్టండి. అంటే పాననే ఇది, శానం కాదు, పానతోటే నేను ఓపెన్ చేస్తున్నా. సరేనా, ఈ పాననే ఇది, ఆటోమేటిక్గా ఈ టైప్ బయటకు వచ్చేసి అనమాట. ఇది వాళ్ళు క్యాప్లు ఓపెన్ చేయడానికి సపరేట్ పాన అనమాట. లేదు మీ దగ్గర పాన లేకపోతే 16 నెంబర్ రింగ్ పానతోటైనా ఓపెన్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ సైడ్ 10 నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా, 4. ఈ 10 నెంబర్ బోల్టాలు అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఈ 10 నెంబర్ మనకు రింగ్ పానతోటి ఓపెన్ చేసుకోండి. ఈ బోల్టాలు అయితే 4 బోల్టాలు ఉంటాయి. 4 బోల్టాలు అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ బోల్టాలు ఓపెన్ చేసుకుంటే మనకు హెడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. వేరే పని ఏమి ఉండదు, మనం హెడ్ ఓపెన్ చేసుకోవచ్చు. సరేనా, 4 బోల్టాలు అయితే ఈ టైప్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఒకసారి అయితే మీరు బాగా చూడండి, ఈ టైప్ అయితే మనం ఓపెన్ చేస్తున్న హెడ్ అయితే. మీరు మెయిన్గా హెడ్ ఎట్లా ఓపెన్ చేయాలి అనేది తెలుసుకుంటే, తర్వాత ఎట్లా ఫిట్ చేయాలి అనేది తెలుసుకుంటే మీకు క్లారిటీగా పని మొత్తం వచ్చేసినట్టే. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అందుకనే నేను ఎట్లా ఓపెన్ చేయాలనేది చూపిస్తున్నా. ఆ లోపల ఏమేమి ప్రాబ్లం వచ్చిందని కూడా చూపిస్తాను, మనం ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి ఫిట్ చేసుకోవాలని కూడా చూపిస్తాను మీకు క్లారిటీగా. సరేనా, ఇప్పుడైతే నేను బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ సైడ్ అయితే బోల్ట్ అయితే వచ్చేసింది. ఇక్కడ కూడా ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా అనమాట. మొత్తం ఇవి నట్లు అనమాట. మనకు 4 నట్లు వచ్చేసాయి. ఈ 4 నట్లు అయితే బయటకు వచ్చినాయి కదా, దాంట్లో వాచర్స్ ఉంటాయి, 4 వాచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక వాచర్ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ 4 వాచర్లు అయితే నేను బయటకు తీసేస్తున్నా. 4కి 4 ఉంటాయి చూడండి. వాచర్ అయితే మెయిన్ ఇంపార్టెంట్, మనం వేసేటప్పుడు కూడా మనకు వాచర్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వాచర్స్ అయితే అన్నీ తీసుకోండి. 4 వాచర్స్ అయితే దొడ్డు పెద్దగా ఉంటాయి. సరేనా, మనం అన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ సైడ్ హెడ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. చాలా సింపుల్గా స్కూల్ లెవర్తో ఇట్లా అంటే మనకు మొత్తం బయటకు వచ్చేస్తుంది హెడ్ అనేది. ఇదే అనమాట మనం రిపేర్ చేయించుకోవాల్సింది. మనకు బ్లాక్ స్మోక్ వస్తే ఇది చేయించుకోవాలి. వైట్ స్మోక్ వస్తే మాత్రం ఇది మొత్తం ఓపెన్ చేసేసి ఇంకొక బోల్ట్ ఓపెన్ చేసుకొని, అక్కడ మనకు బోర్ ఉందిగా, బోర్ ఒక 10 నెంబర్ బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ ఓపెన్ చేసుకొని మనకు పిస్టింగ్ కొత్తది చేసుకుంటే సరిపోతుంది అనమాట. సరేనా, ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్న హెడ్ అయితే మనకైతే హెడ్ అయితే మొత్తం బయటకు వచ్చేసేసింది. చూడండి, హెడ్ లోపల మనకి ఏంది అని అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ వాల్స్ వచ్చినాయి కదా, వాల్స్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. మొత్తం బ్లాక్ అయిపోయింది చూడండి ఇదంతే. ఇక్కడైతే వాచర్ వచ్చింది మనకి. ఇవి వాచర్స్ అవన్నీ ప్యాకింగ్లు అయితే వేసుకుందాం. మెయిన్గా ఇది అయితే ఓపెన్ చేసుకుందాం. హెడ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ హెడ్ ప్రాబ్లం అనమాట. ఈ వాల్స్లోనే ప్రాబ్లం ఉంటుంది. మనకు బ్లాక్ స్మోక్ వస్తే మనకి ఏ టైప్ అవుతుంది అనేది కూడా చూపిస్తాం మీకు క్లారిటీగా అర్థమవుతాడు. సరే, మనం మెయిన్గా హెడ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. హెడ్కి అయితే మనకి ఇక్కడ సైడ్ అయితే బోల్టాలు ఉంటాయి, 8 నెంబర్ బోల్టాలు. ఇక్కడ ఒకటి 2 బోల్టాలు ఉంటాయి. ఆ 2 బోల్టాలు అయితే ఓపెన్ చేసుకోవాలి. 8 నెంబర్ టీ పానతో ఓపెన్ చేసుకోవాలి. మనకు కొద్దిగా అంత జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. అవి కొద్దిగా మనకు టైట్ ఉంటాయి, ఎప్పుడు ఓపెన్ చేయకూడదు, కొద్దిగా టైట్గా ఉంటాయి. మనకు కొద్దిగా బోల్ట్ టైట్ ఉందనుకోండి, మీరు కొద్దిగా అందులో పెట్రోల్ వేయండి. కొద్దిగా పెట్రోల్ వేస్తే
చాలా సింపుల్గా తుప్పు ఉంటుంది కదా, తుప్పు పోయి మనకు చాలా సింపుల్గా బయటకు వస్తుంది. సరేనా, ఈ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సరేనా, నేను 2 బోల్టాలు అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ 2 ఒకవేళ మనకు బోల్ట్ ఇరిగిపోయినా కూడా మనకు గ్యాస్ వెల్డింగ్ కాడ తీస్తారు, ఒకసారి అయితే ట్రై చేయండి. సరేనా, ఇదైతే మనకు కవర్ వచ్చింది, దీన్ని ఈ కవర్ అంటారు. ఈ కవర్ అయితే మనకు బయటకు వచ్చేసింది. ఆ తర్వాత క్యామ్ చాప్ట్ ఉంటుంది కదా, క్యామ్ చాప్ట్ అయితే మామూలుగా ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. ఈ టైపు మనకు బయటకు వచ్చిన తర్వాత క్యామ్ చాప్ట్ అయితే మనం మెయిన్ ఇంపార్టెంట్ చెక్ చేసేసుకోవాలన్నమాట. క్యామ్ చాప్ట్ ఇక్కడ సైడ్ ఏమన్నా అరిగిందా ఏంది ఏం కథ అనేది చూడాలి ఒకసారి. ఇక్కడ సైడ్ ముందల సైడ్ ఇక్కడ నేను సాఫ్ చేస్తున్నా కదా, ఇక్కడ సైడ్ ఏమన్నా అరిగినట్టు ఉంటుంది అనమాట. ఇదైతే ఏం అరగలేదు, అరగపోతే ఈ టైప్ ఉంటుంది. అరిగితే మొత్తం అరిగిపోయి గీతలు పడ్డట్టు ఉంటుంది అనమాట. గీతలు పడ్డట్టు ఉంటే మాత్రం వేయద్దు. సరేనా, తర్వాత బేరింగ్లు కూడా చెక్ చేసేసుకోవాలి క్యామ్ చాప్ట్కి మంచిగా ఉన్నాయా లేవా అనేది. సరేనా, ఆ తర్వాత ఇక్కడ ర్యాకెరామ్స్ వచ్చినాయి కదా, ఈ ర్యాకెరామ్స్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఈ ర్యాకెరామ్స్ ఓపెన్ చేయాలంటే 12 నెంబర్ బోల్ట్ ఉంటుంది కదా, ఇక్కడ సైడ్ 12 నెంబర్ బోల్ట్ అయితే నేను పెడుతున్నా. అన్మాతం లోపల సైడ్ 3 ఇట్లు ఉంటాయి. అన్మాతం ఇట్లా ప్రెస్ చేసి బయటికి తీసేస్తే వచ్చేస్తుంది బుష్. అన్మాతం బుష్ వస్తుంది. మనం ఈ బోల్ట్, ఈ బుష్, ఆ తర్వాత పిన్ అనమాట. అన్మాతం సింపుల్గా మనకి ఈ పిన్ అయితే బయటకు వచ్చేస్తుంది. మనకు ర్యాకెరామ్స్ బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక బోల్ట్ ఉంటుంది. ఇక్కడ సైడ్ కూడా చాలా సింపుల్గా మనకు 12 నెంబర్ బోల్ట్ పెట్టి అన్మాతం ఇట్లా తిప్పండి. తిప్పి బోల్ట్ వేసి ఆ తర్వాత ఇవి 2 పక్కకి వేసేసుకోండి. సరేనా, ఇవి మనకు ర్యాకెరామ్స్ అనమాట. ర్యాకెరామ్స్ కూడా ఏమైనా అరిగిపోయినాయని కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్ మనకు వాల్స్ వచ్చినాయి కదా, ఈ వాల్స్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ రెండు ఓపెన్ చేసుకోవాలి అంటే మనకు మెయిన్గా మనకు ఒక కింది సైడ్ ఒక బట్ట వేయండి. బట్ట వేసిన తర్వాత మనకు చాలా సింపుల్గా మనకు పైన సైడ్ నుంచి ఇట్లా ప్రెస్ చేయండి, లేకపోతే సుత్తితోటి లైట్ కొట్టండి. అంటే మన పాన పెట్టి కొట్టండి. అంటే మనకు ఏమంటారు, మన ప్లగ్ ఓపెన్ చేసే పాన ఉంటుంది కదా, ఆ పానతోటి చూస్తారు కదా, ఆ పానతోటి ఇట్లా ప్రెస్ చేసినా ఆటోమేటిక్గా బయటకు వచ్చేసినాయి. ఈ టైప్ అనమాట. మొత్తం ఈ టైప్ తీయండి. దానికి చిన్న చిన్న పిన్నులు ఉంటాయి. ఆ పిన్నులు అయితే పడేయకుండా చూసుకోండి, అంటే పడిపోకుండా చూసుకోండి. పడిపోతే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి. సరేనా, అవి మెయిన్ జాగ్రత్త పెట్టుకోండి అనమాట. మనం ఓపెన్ చేసిన సామాన్ మొత్తం జాగ్రత్త పెట్టుకోవాలి. సరేనా, ఇప్పుడు నేను ఈ టైప్ కొట్టి మనకి ఇవి అయితే మొత్తం బయటకు తీసేసిన. ఇవైతే బయటకు వచ్చేసేసినాయి. ఈ మనకు ఈ పిన్నులు అయితే మెయిన్ ఇంపార్టెంట్. పిన్నులు అయితే పక్కకి పెట్టేసుకొని సామాన్ మొత్తం జాగ్రత్తగా పెట్టుకోండి. సరేనా, ఇప్పుడు చూడండి హెడ్ లోపల వాల్స్ అనమాట. ఇవి హెడ్ లోపల వాల్స్ అంటారు దీంట్లోని. మనకు వాల్స్ అనేవి చూడండి, వాల్స్ అనేవి ఏమన్నా ప్లే ఉంటాయి అనమాట. ఇట్లా మనకు ఇట్లా ప్రెస్ చేసి చూడాలి. ఇట్లా ప్రెస్ చేసి చూస్తే మనకు ఏమన్నా ప్లే ఉందనుకోండి, బ్లాక్ స్మోక్ వస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా ప్లే ఉండదు. ఒకసారి మీరు బాగా చూడండి. హెడ్ లోపల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు హెడ్ లోపల ఇవి ప్లే ఉండొద్దు అనమాట. ఇది చూడండి, ఈ కింది వాల్ అనమాట. ఇది కింది సైడ్ వాల్ ఏమైనా ప్లే ఉందా అని చెప్పేసి ఇట్లా పట్టుకొని ఇట్లా ఊపి చూడాలి. ఇట్లా ఊపి చూస్తే కొద్దింత ప్లే ఉన్నా కూడా మనకు బ్లాక్ స్మోక్ అయితే విపరీతంగా అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఇవి వాల్స్ ప్రాబ్లం అనమాట. వాల్స్ లోపల గైడ్స్ ఉంటాయి అనమాట, మీకు చూపిస్తాయి. ఇవైతే మనం చెక్ చేస్తున్నాం కదా, ఈ టైప్ అయితే మనం చెక్ చేసుకోవాలి. మనకు మెయిన్గా ఏంటంటే ఇది ప్లే ఉన్నాయి అనమాట. ప్లే ఉంటే ఏమవుతుందంటే బ్లాక్ స్మోక్ వస్తూ ఉంటుంది అనమాట. ఇంత ప్లే ఉంది చూడండి, ఇంత ప్లే ఉంది. ఒకసారి అయితే మీరు బాగా చూడండి. ఇట్లా ఊపితే ఇట్లా ప్రెస్సింగ్ చేస్తే అట్లా అవుతుంది అనమాట. మనకు ఈ వాల్ కూడా చెక్ చేద్దాం. 2 వాల్ చెక్ చేసేసుకోవాలి మనది. మనము 2 వాల్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఈ టైప్ అయితే చెక్ చేసుకోండి 1-2 సార్లు అయితే. మనకు లోపల సైడ్ మనకు గైడ్స్ ఉంటాయి. గైడ్స్ కూడా పోతే మనకు ఆ టైప్ అవుతుంది అనమాట. ఒకసారి అయితే మన గైడ్స్ లోపల సైడ్ గైడ్స్ ఉన్నాయి కదా, ఈ గైడ్స్ అయితే చెక్ చేసుకోవాలి. మనకు గైడ్స్ ప్రాబ్లం ఉన్నాయనుకోండి, మనకు ఆటోమేటిక్గా మనకు బ్లాక్ స్మోక్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సరేనా, ఇక్కడ నేను వాల్ ఎల్సీలు అయితే తీస్తున్నా. వాల్ ఎల్సీలు తీసేస్తే మీకు గైడ్స్ అయితే నేను ఓపెన్ చేయడానికి అయితే చూపిస్తాను అనమాట. మనకు గైడ్స్ అనేది ఎట్లా పోయినాయి, ఏం కథ, గైడ్స్ అనేది చేంజ్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది చెప్తా మీకు. అయితే మనకు మెయిన్గా హెడ్ అయితే మనము లైట్ మిషన్ కాడ తీసుకుపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఓవర్ సైజు వాల్స్ ఉంటాయి అనమాట. అంటే దాంట్లో కరెక్ట్ సైజు వాల్స్ అయితే ఉంటాయి. వాళ్ళ సైజు తగ్గట్టు ఉంటాయి, వాళ్ళ సైజు ఓవర్ సైజు ఉంటాయి అనమాట. లోపల గైడ్స్ కనబడుతున్నాయి, దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి మీకు. ఆ గైడ్స్ అయితే పోతాయి అనమాట. ఆ గైడ్స్ పోయినప్పుడు ఇక్కడ సైడ్ చూస్తారు కదా గైడ్, ఈ గైడ్ లోపల మనకు గైడ్ ప్లే ఉందనుకోండి, ఓవర్ సైజు వాల్స్ వేస్తారు. ఆ ఓవర్ సైజు వాల్స్ కూర్చోలేదు, మనకు ప్రాబ్లం ఇస్తున్నాయి అంటే ఈ గైడ్ అనేది కొత్త చేస్తారు. ఈ 2 సైడ్లో కొత్త చేస్తారు. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ గైడ్స్ అయితే కొత్త చేస్తారు అనమాట. సరేనా, మనకు ఆ లైట్ మిషన్ వాళ్ళు చూసుకుంటారు అనమాట ఆ ప్రాబ్లం మొత్తం. సరేనా, ఓకే, ఇప్పుడైతే మనం లైట్ మిషన్ కట్ అయితే తీసుకుపోదాం. ఆ తర్వాత ఫిట్టింగ్ వీడియో అయితే మీకు 2 days తర్వాత అప్లోడ్ చేస్తాను. సరేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అలాగే కొత్త వారం మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని 2వ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి.